క్లీన్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి, దాని గురించి మనకి టాపిక్ ఇవ్వబడింది. అంటే మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో స్వచ్ఛమైన గాలి యొక్క ప్రాముఖ్యత, దాన్ని స్వచ్ఛమైన గాలి యొక్క స్వచ్ఛతను మనం ఎలా పెంచుకోవాలి, స్వచ్ఛతను ప్రత్యేకంగా పెంచుకోకర్లేదు, మనం కలుషితం చేయకుండా ఎలా ఉండాలో కొంచెం తెలుసుకుందాం. తర్వాత సార్ ప్రతిజ్ఞ చేయిస్తారు, చేద్దాం. అసలు మనకి భోజనం లేకుండా కొన్ని రోజులు ఉండగలం, నీరు లేకుండా కొంత సమయం ఉండగలం, గాలి లేకుండా 30 సెకండ్లు లేదా 1 నిమిషం కూడా ఉండలేం. అలాంటి గాలి మీద మనం అస్సలు శ్రద్ధ పెట్టట్లేదు. చాలా రకాలుగా కాలుష్యం చేస్తున్నాం గాలిని. గాలిలో చాలా అణుఘటకాలు ఉంటాయి. ఉండవలసిన అణుఘటకాల నిష్పత్తి కంటే ఏవి ఎక్కువగా ఉన్నా అది కాలుష్యం కిందే వస్తుంది. ఈ గాలి కాలుష్యాలు సహజంగా జరుగుతాయి, కొన్ని భూకంపాల వలన, ఫారెస్ట్ ఫైర్స్ వలన. కానీ ఆంథ్రోపోజెనిక్ కాలుష్యాలు అంటే మానవులు చేస్తున్న కాలుష్యాలు, ఫ్యాక్టరీలు అవనివ్వండి, తర్వాత ఆయిల్స్, ఫ్యూయల్స్, ఇంధనాలు శిలాజీ ఇంధనాలను మండించడం వలన అవనివ్వండి, చెత్త చెదారాలు గాలిలో కాల్చడం వలన అవనివ్వండి, వీటిలన్నింటి వలన కూడా ఈ కాలుష్యం పెరుగుతుంది. ఈ కాలుష్యం పెరగడం అనేది మానవులకు చాలా ప్రమాదకరం. మనుషులనే కాదు, ప్రతి జీవికి కూడా చాలా నష్టం కలిగిస్తుంది. అసలు ప్రపంచంలో గ్రీన్ పీస్ సంస్థ వాళ్ళు ప్రపంచంలో 30 అతి కాలుష్య నగరాలలో భారతదేశంలోని 22 నగరాలు ఉన్నాయంటే మనం ఎంత పర్యావరణాన్ని ఎంత హాని కలిగిస్తున్నామో తెలుస్తుంది. అసలు కాలుష్యంలో అధిక కాలుష్యం ఉన్న దేశాల్లో భారతదేశం 5వ స్థానంలో ఉందిట. చాలా దారుణమైన విషయం ఇది ఆలోచిస్తే. ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు, కానీ ఈ కాలుష్యం లేకుండా మనం ఏం చేయాలో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. విద్యార్థులుగా మీరు ఇక్కడ తెలుసుకొని ఇంటికి వెళ్ళి కనీసం 50% పాటించినా కూడా ఈ కాలుష్యాన్ని మనం అరికట్టగలం. ఏం చేయాలి అంటే ఫస్ట్ మన పాఠశాలలో ప్లాస్టిక్ అంతటిని నిర్మూలించాలని అనుకున్నాం. నిర్మూలించే భాగంలో 50% సక్సెస్ అయ్యాం. ఇంకా రెండోది, చెత్తని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ చెత్తని కాల్చడం వల్లనే అధికంగా కాలుష్యం చేరుతుంది. అది మన చేతుల్లో పని. అందుకని చెత్త ఎక్కడ తయారు చేయకండి కొత్తగా. ఒకవేళ బయోడిగ్రేడబుల్ చెత్త అయితే కంపోస్ట్ పిట్లో వేసేద్దాం. మిగతా చెత్తలన్నీ కూడా రీసైకిల్ యూనిట్కి పంపించేయాలి. మరి మన ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో అనవసరంగా టీవీలు, తర్వాత లైట్లు, ఫ్లోరసెంట్ లైట్లు ఇవి కూడా ఎక్కువగా వాడద్దు. ఫ్రిడ్జ్ల వలన, ఏసీల వలన కూడా గాలి కాలుష్యం అవుతుంది. వాటిని కూడా తగ్గిద్దాం. తర్వాత ఈ ఫ్రిడ్జ్లు, ఏసీలు, ఫ్యాన్లు తగ్గించాలంటే మనం చెట్లను అధికంగా పెంచాలి. భూమి గుండ్రంగా ఉంది అన్నట్టు ఏ కాలుష్యానికైనా మూల కారణం చెట్లే అవుతున్నాయి. మనకి చెట్లు అందరూ పాతున్నాం, వేస్తున్నాం, కానీ వాటిని పెంచడంలో మనం అధిక శ్రద్ధ వహించాలి. మన పాఠశాలలో ఈ సంవత్సరం ఉన్న మొక్కలకి మళ్ళీ సంవత్సరం ఉన్న మొక్కలకి లెక్క పెరగాలి. ప్రతిసారి చాలా మేడమ్స్ ఇంట్రెస్ట్ గా చాలా మంది మొక్కలు నాటిస్తున్నాం, కానీ వాటిని పెంచడంలో మాత్రం మీరెవ్వరూ అసలు ఏమి చెయ్యట్లేదు. మొక్క వేసిస్తే పని అయిపోయింది అనుకుంటున్నారు. వాటిని పెంచండి. తర్వాత శిలాజ ఇంధనాలని ఎక్కువగా వాడకండి. డీజిల్, పెట్రోల్ అంటే ప్రతి దానికి కూడా బండి మీద వెళ్ళకుండా మీ పేరెంట్స్కి చెప్పండి. సైకిల్, నో వెహికల్ జోన్ లేదా నో వెహికల్ డే అని ఒక రోజు పెట్టుకోండి. ఆ రోజు ఏ వాహనాన్ని మేము నడపం, ఏ వాహనం మీద ప్రయాణం చెయ్యం అనుకుంటే కొంతవరకు మనం ఈ వాయు కాలుష్యాన్ని మనం అధిగమించవచ్చు. ఈ వాయు కాలుష్యం వలన మనుషుల ఆరోగ్యం చాలా పాడవుతుంది. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. క్యాన్సర్ లాంటి అతి భయంకరమైన వ్యాధులు కూడా ఈ గాలి కాలుష్యం వల్లనే వస్తున్నాయి. ఎందుకంటే ఈ చెత్తలు మండించడం వల్ల కార్సినోజెనిక్ ఏజెంట్లు అన్నీ కూడా గాలిలో కలిసి క్యాన్సర్కి కారణం అవుతున్నాయి. కాబట్టి ఆరోగ్యంగా గాలి కాలుష్యాన్ని తగ్గిద్దాం, మనుషుల జీవుల ఆరోగ్యాన్ని కాపాడదాం. థ్యాంక్ యూ.